నమస్తే వైపీఎస్కు స్వాగతం. తిరుపతి జిల్లా డక్కిలి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం నందు అసెంబ్లీ శాసనసభలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ అసెంబ్లీ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను డక్కిలి మండలంలోని నాయకులు, కార్యకర్తలు శ్రీ ఏలేశ్వర రామచంద్రయ్య నాయుడు మరియు కోటిరెడ్డి వారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆనంద వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి ఆయన ఏలేశ్వర రామచంద్రయ్య నాయుడు మాట్లాడుతూ, వెంకటగిరి నియోజకవర్గంలోనే మూడవసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డక్కిలి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారిలో మాజీ జడ్పీటీసీ ఏలేశ్వర రామచంద్రయ్య నాయుడు, డక్కిలి చంద్రారెడ్డి, డక్కిలి సునీల్ రెడ్డి, చెలికం నారాయణ రెడ్డి, చెలికం శశిధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి మరియు పొట్టేళ్ల శ్రీనివాసులు, జనార్దన్ రెడ్డి, పెంచల్ నారాయణ రెడ్డి, అలాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు పోకూరు రమేష్ నాయుడు మరియు పిపి చౌదరి, కార్యకర్తలు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా బీజేపీకి చెందిన గురవారెడ్డి మరియు గోండాలు, లింగసముద్రం మాజీ సర్పంచి నాగయ్య నాయుడు మరియు మార్లగుంటకు చెందిన వెంకటగిరి బాలచంద్ర శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా రామచంద్రయ్య నాయుడు ఆయన మాటల్లోనే తెలియజేశారు. అసెంబ్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం మన వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా డక్కిలి ప్రజలు, ఆయన సొంత మండలం ఈరోజు బాణాసంచ కాలుస్తూ మూడో తూరిగా ప్రమాణం చేసినందుకు మేమందరం కూడా డక్కిలి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మనం స్పీడ్లో పంచుకుంటూ కేక్ కట్ చేసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మీరు దాదాపు వెంకటగిరి నియోజకవర్గం పుట్టిన తర్వాత శాసనసభ్యులుగా మూడో తూరు కలగటం, ముచ్చటగా 3 తూర్లు ఆటలకి సాధించడం ఈ కురుగొండ్ల రామకృష్ణ గారి సాధ్యమని తెలియజేస్తాను. 2 విషయాలు మీకు చెప్పాలి. గతంలో శాసనసభ్యులుగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యి 2వ తూరి శాసనసభ్యులుగా ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాజలక్ష్మి గారు కూడా మంత్రిగా 2 తూర్లు ఉండి 2వ తూరి కూడా శాసనసభ్యులు కాలేటటువంటి పరిస్థితి. కానీ కురుగొండ్ల రామకృష్ణ గారు ఆయనకు ఉండేటువంటి ప్రజల్లో ఆదరణ, కేవలం ప్రజల్లో ఆదరణను మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాను. ప్రజానాయకుడు, ఆయన వెనక రాజకీయ శక్తులు లేకపోవచ్చు, యుక్తులు లేకపోవచ్చు, ప్రజల్లో